ఈరోజు నేను కరివేపాకు రైస్ చేస్తున్నానండి. దానికోసం నేను శుభ్రం చేసిన కరివేపాకు 2 కప్పులు తీసుకున్నాను. ఇంకా దానికి ఒక 20 వరకు జీడిపప్పులు, ఒక 2 బిర్యానీ లీవ్స్, ఒక 4 లవంగ మొగ్గలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్కలు 2, స్టార్ ఫ్లవర్ 2 పీసులు తీసుకున్నాను. ఇందులో 10 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఒక 10 వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. నేనైతే పెద్దవి కనుక 6 తీసుకున్నాను. ఇంకా 1 కప్పు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నానండి. ముందుగా ఉడకబెట్టి సిద్ధం చేసుకున్న రైసు 1 గ్లాస్ అండి. ఈ గ్లాస్ తీసుకున్నాను నేను రైసు. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని వేడయ్యాక నూనె పోసుకోవాలండి. ఒక 3 స్పూన్ల వరకు నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక మనం తీసుకున్నటువంటి మసాలా దినుసులు ఒక్కొక్కటి వేసుకోవాలి. ఈ విధంగా మసాలా దినుసులు ఒక్కొక్కటి వేసుకొని అవి కొంచెం వేగాక ఇప్పుడు జీడిపప్పు కూడా వేసుకోవాలండి. ఇది ఎక్కువ రంగు వచ్చే వరకు వేయించకుండానే ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గేలోపు వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు మిక్సీ పట్టుకుందామండి. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని ఒక పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో ఏ విధమైన కారము వేసుకోవాల్సిన అవసరం లేదండి. పచ్చిమిర్చిలో కారం ఉంటుంది కదా, వెల్లుల్లిలోని మసాలాలు కూడా వేసాం కదండి. ఇప్పుడు ఇందులో లైట్గా పసుపు, తగినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి. తగినంత ఉప్పు, రుచికి సరిపడా మీరు చూసుకుని వేసుకోండి. దీన్ని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు దీన్ని ఈ విధంగానే సిమ్లో ఉంచుకోవాలండి. ముందుగా సిద్ధం చేసుకున్న రైస్లోకి ఈ కరివేపాకు పేస్ట్ ఇవంతా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇంతేనండి, కరివేపాకు రైస్ రెడీ అండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ లంచ్ టైంలోకి కానీ తీసుకోవచ్చు. వీక్లీ 2-3 టైమ్స్ తీసుకున్నట్లయితే విటమిన్ ఏ బాగా అందుతుందండి, పిల్లలకైనా పెద్దలకైనా. ఇందులో కావాలంటే మనం క్యారెట్ కూడా ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాక వేసుకోవచ్చండి, ముక్కలు చేసుకుని. ఇంకా జీడిపప్పు లేకపోతే పల్లీలు కూడా యూస్ చేసుకోవచ్చు ఇందులోని. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.